అండ్ ఏ సీన్ అయినా నార్మల్ గా చూపించడం, ఎవ్రీథింగ్ క్రెడిట్ గోస్ టు అయితే డిఓపి కదా. ఒక సీన్ చూపించే విధానం కానీ దట్టు ఇలాంటి మూవీస్ లో అయితే మాత్రం డిఓపి అద్దరు కొట్టేశారు. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. It was nice working with the team. Everybody like మేము లేట్ నైట్ కానీ ఇట్లా ఆల్మోస్ట్ నైట్ 2 వరకు, మార్నింగ్ సన్ రైజ్ వరకు షూట్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. Everyone was making us comfortable, and I was only like a girl all over this all through the shoot anamata. So everybody was comfortable and made me comfortable, and andaramu manchiga happy ga work chestunnam. సోనీ అది చెప్పండి, జనరల్ గా స్క్రిప్ట్ చాలా సీరియస్ స్క్రిప్ట్ కాబట్టి సెట్ మొత్తం అట్లే ఉండేదా లేదా కొంచెం అందరూ సరదాగానే ఉండేవారా? కొంచెం ఓకే కానీ అంత సరదాగా కూడా కాదు. రిమైనింగ్ ఫిలిమ్స్ లో మనం ఉండే అంత సరదాగా, యాడ్ షూట్స్ లో అంత సరదాగా కూడా కాదు. ఎంత అనుకున్నా మనం ఉండలేము కూడా. అట్లా డిస్కషన్ చేస్తున్నప్పుడు ఈ సీన్ ఇలా అయితే బాగుంటుందా, ఇక్కడ నుంచి వీళ్ళు వస్తారా, ఇక్కడ నుంచి వీళ్ళు వస్తారా అని చెప్పేసి అనే సీన్స్ కూడా అది దే విల్ ఆల్సో గో త్రూ దట్ సీన్. సో డైరెక్ట్ చేసిన వాళ్ళు కానీ, డిఓపి గారు కానీ, చూసేవాళ్ళు కానీ, దే విల్ గో త్రూ దట్ పెయిన్. అంత సరదాగా కూడా కాదు, బట్ ఆఫ్ కోర్స్ లైక్ ఓకే కొంచెం కూల్గానే చేసుకున్నాం అని చెప్పాలి. హ్యాపీగా సరదాగా చేసుకున్నాం అని మాత్రం ఐ డోంట్ థింక్ వీ కెన్ సే దట్ ఎనీబడి కెనాట్ డూ దట్. నాట్ ఈవెన్ అసిస్టెంట్ ఆన్ ద సెట్ వుడ్ బీ రియలీ హ్యాపీ లుకింగ్ అట్ షూటింగ్ దిస్ సీన్స్ అండ్ షూటింగ్ దిస్ మూవీ. సో వాళ్ళందరూ కూడా ప్రతి సీన్ అయిపోయిన తర్వాత ఎవ్రీబడి యూస్ టు ఫాల్ ఇన్ థాట్స్. అట్లా ఉండేది. డెఫినెట్లీ అలా అయితే ఆ థాట్ ప్రొవోకింగ్ అనేది అక్కడి నుంచే నేను చూస్తూ ఉండేది. అరే నేను ఇప్పుడు మనం జస్ట్ షూటే చేస్తున్నాం, ఇంకా షూట్ చేస్తున్న టైంలోనే వీళ్ళందరూ చుట్టూ ఇలాగ రియాక్ట్ అవుతున్నారు, ఇలా ఫీల్ అవుతున్నారు, లేకపోతే ఇలాగ చేంజ్ చూస్తున్నాము అంటే డెఫినెట్లీ స్క్రీన్ మీద చూసినప్పుడు ఇంకా బాగుంటుంది అని అప్పటి నుంచి అనిపించేది. అందరూ 100% ఇన్వాల్వ్ అండ్ 100% ఎఫర్ట్ పెట్టారని అర్థమవుతుంది మాటల్లో. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత లేదా మీరు మూవీ చేస్తున్నారని తెలిసిన తర్వాత మీ నియర్ అండ్ డియర్ వన్స్ నుండి మీకు వచ్చిన కాంప్లిమెంట్స్? ఎవ్రీవన్ అప్రిషియేటెడ్. నన్ను మంచి కాన్సెప్ట్ తీసుకున్నావు, మంచి రోల్ చేస్తున్నావు అని చెప్పి అప్రిషియేట్ చేశారు. దే ఆర్ హ్యాపీ అబౌట్ దట్. ఎలా చేసావు అని కొంచెం సర్ప్రైజ్ కూడా అయ్యారు. అంత పర్ఫార్మెన్స్ ఎలా చేసావు అని చెప్పేసి కూడా సర్ప్రైజ్ అయ్యారు. మీకు మూవీలో బాగా కనెక్ట్ అయిన సీన్? See, I play the major part of this, but other than my side, climax is one I really like. Climax scene asalu Anand Chandra garu gaani, Ajvi garu gaani, and Srikanth garu gaani, villandardi ante enta thought pettaru, enta effort pettaru anedi kanipistadi. And I think climax also plays a major role other than my part. సో నాకైతే బెస్ట్ థింగ్ అది అనిపించింది నా విషయంలో, ఈ మూవీ విషయంలో. అదే మైండ్ లైక్ నాది ఏమంటున్నది నేను. ఓకే, సో కాసేపు మన మూవీ గురించి పక్కన పెట్టి ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? ఫ్రీ టైం అంటే సోషల్ వర్క్, మోస్ట్లీ సోషల్ వర్క్. అంటే మూవీస్ చూస్తారా? యా, ఐ డు వాచ్ మూవీస్. సో రీసెంట్గా ఏం చూసారు? Most Eligible Bachelor is the last movie I watched. I really liked that movie. Yeah, and this also Pushpaka Vimanam kuda chusanu. కానీ నాకు ఎలిజిబుల్ బ్యాచులర్ బాగా నచ్చింది. సాంగ్స్ అండ్ ఆల్ టేకింగ్ అంతా చాలా బాగుంది. అండ్ RRR ఇక్కడ చూసిన RRR ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. సో చూసారా ట్రైలర్స్? ట్రైలర్స్ అంతా చూసాను. That song also, you know, so much of impact. అందరూ eager గా వెయిట్ చేస్తున్నారు. సో RRR మూవీ గురించి I'm also waiting to watch. I'm also eagerly waiting to watch the movie. సో సోషల్ రిలేటెడ్ వర్క్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో తక్కువ స్పెండ్ చేస్తారు కదా? తక్కువ స్పెండ్ చేస్తారు. రికార్డ్ ఉండాలి ఇలాంటి వాటికి. ఈ మధ్య జనాలు రివర్స్ లో ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉన్నారు కదా. జనరల్ గా న్యూ ఇయర్ అనగానే వి థింక్ లైక్ ఒక కొత్త లైఫ్, యూనో, ఒక కొత్త చేంజ్. అందరూ తెగ లైక్ ఈ వీక్ నుండి లేదా ఈ ఇయర్ నుండి జిమ్ కి వెళ్ళిపోతాము, లేదా ఇది చేసేస్తాం అది చేసేస్తాం అంటే చాలా రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాను. సో మీ న్యూ ఇయర్ రిజల్యూషన్?
I also belong to that, but resolutions తీసుకొని ఫెయిల్ అయ్యి తీసుకొని చేసి ఆల్రెడీ ఉన్నాం. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ రెజల్యూషన్ యాజ్ సచ్. నాకు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు లైక్ ఎవ్రీ మంత్ ఐ షుడ్ టేక్ న్యూ రెజల్యూషన్ లాగా అయిపోయింది. సో దిస్ నథింగ్ లైక్ న్యూ ఇయర్ లైక్ January 1st ఈ రోజా తీసుకోవాలి అని ఏం లేదు. One after one milestone and keeping up with the new resolutions. సో పర్టికులర్గా January 1st రెజల్యూషన్ తీసుకోండి అని ఇప్పుడు అడిగితే ఏమో ఐ వుడ్ ప్రాబబ్లీ చూస్ టు వాచ్ మోర్ మూవీస్. అండ్ చెప్తాం ఆడియన్స్ కి కూడా మన మూవీ Jan 1st వస్తుంది కాబట్టి మీ రిజల్యూషన్ ఖచ్చితంగా ఆ రోజు మూవీ చూడండి అని. సో Jan 1st రాబోతున్నారు. వీఆర్ సో ఎక్సైటెడ్. అంటే ఇలాంటి ఒక మంచి మూవీ ఐ మీన్ అందరికీ తెలియాలి, అవేర్నెస్ కానీ. సో బికాజ్ ఇలాంటి ఇన్సిడెంట్ మాట్లాడడానికే భయపడుతూ ఉంటారు, బట్ అలాంటిది మీరు అందరూ డేర్ చేసి ఒక మూవీ తీశారు. సో ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్తారు మూవీ గురించి? లైక్ యూ సెడ్ డేర్ చేయడం నిజంగా అడ్వెంచర్ అయితే చేసాము. అండ్ ఆఫ్టర్ సో లాంగ్ టైం ప్రాబ్లీ మనకి ఒక మంచి కాన్సెప్ట్ తోని మంచి కాన్సెప్ట్ ఐ మీన్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు సమ్ ఇష్యూ which throws light on social public and many other incidents and all. So ఇది డెఫినెట్లీ ఫ్యామిలీ అందరు కలిసి చూడవచ్చు అండ్ చూడాలి కూడా. చిల్డ్రన్తో పాటు ఈ మూవీని చూడాలి సో దట్ దే విల్ ఆల్సో అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అండ్ హౌ యూ షుడ్ ట్రీట్ అదర్స్. అండ్ మంచి మూవీ చూసినదైతే ఉంటుంది డెఫినెట్లీ. అండ్ నాట్ ఆల్ ద టైమ్ లైక్ ఫన్ అండ్ జాయ్ కాదు కదా, మనం వాల్యూస్ ఇంబైట్ చేసే కొన్ని కూడా మనము చూడాలి. సో ఇన్ దాట్ వే అండ్ ఆల్సో ఐఎమ్ యువర్ తెలుగు అమ్మాయి, నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో అండ్ ఆల్సో ఇటువంటి మూవీస్ని ఇంకా అందరూ కూడా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ టేకప్ చేసి ఇటువంటి మూవీస్ ముందుకు తీసుకురావాలి అనే దానికి కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ ఆశా ఎన్కౌంటర్. అండ్ ఆర్జీవి గారి అన్ని మూవీస్ వేరే రీసెంట్లీ వచ్చే మూవీస్ లాగా అనుకోదు. దిస్ ఇస్ వెరీ క్లీన్ మూవీ. యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. ప్లీజ్ గో విత్ ఫ్యామిలీ అండ్ వాచ్ దిస్ మూవీ. సో మీరు తెలుగు అమ్మాయి, ఓకే, ఆర్జీవి గారు అనగానే తెలుగు మూవీస్కి ఒక బ్రాండ్ ఆయన. సో అలాంటి ఆయనతో వర్క్ చేస్తున్నారు అండ్ చాలా అపోహలు ఉంటాయి ఏంటి అంటే తెలుగు అమ్మాయిలకి హీరోయిన్ గా అంత స్కోప్ లేదు అని. బట్ చేంజ్ అవుతుంది, బట్ ఈ పర్స్పెక్టివ్ అయితే ఎక్కువ ఉంది. దానికోసం ఏం చెప్తారు? డెఫినెట్లీ చేంజ్ అవుతుంది అది. నేను లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నప్పటి నుంచి కూడా ఐ సీ దాట్ అంత స్కోప్ ఉండకపోవడం ఎందుకు అంటే ఫర్ వేరియస్ రీజన్స్. తెలుగు అమ్మాయిలు ప్లస్ అండ్ దాంట్లో మళ్ళీ తెలంగాణ నుంచి అంటే we don't find too many actors like recognized actors in that ఎందుకంటే various things like conditions applied ఉంటాయి. We come from different backgrounds and all, right? So commercial సినిమాకి సపోర్ట్ చేసేంత మనము రెడీగా ఉండము. సో తెలుగు అమ్మాయిలు లైక్ ప్రాబ్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీ. So that's why we don't be seen on majority of the movies probably. But ఇప్పుడు చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఆడియన్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ దట్ కైండ్ ఆఫ్ మూవీస్. లైక్ I should say Anand Chandra garu definitely will belong to that kind of director who shoots or who takes up this concept oriented, and he also suits that kind of movies అని నేను అనుకుంటాను. అండ్ ఫ్యామిలీస్ అందరూ చూడగలిగే సినిమాలు చూస్తే అది మనం వీ విల్ టేక్ అవే ఫ్యూ థింగ్స్ లైక్ వీ విల్ నాట్ ఓన్లీ అక్కడి వరకు ఎంటర్టైన్ అయ్యి నవ్వుకొని హ్యాపీగా వెళ్ళడమే కాకుండా వీ విల్ టేక్ బ్యాక్ సమ్ వాల్యూస్, వీ విల్ క్యారీ బ్యాక్ సంథింగ్ ఫ్రమ్ ద మూవీ అనే ఇలాంటి మూవీస్ కూడా చాలా వస్తున్నాయి. అండ్ అటువంటి మూవీస్లో ఈ మధ్య కాస్టింగ్ కాల్స్ కూడా చాలా వస్తున్నాయి. తెలంగాణ అమ్మాయిలే కావాలి, తెలంగాణ అమ్మాయిలే, నేటివిటీ ఉన్న వాళ్ళు ఉండాలి, లాంగ్వేజ్ కూడా చాలా ఫెమిలియర్ అయిపోయింది, తెలంగాణ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళే కావాలి అని చెప్పేసి కూడా తీసుకుంటున్నారు. దే ఆర్ ఎంకరేజింగ్, బట్ ఇట్ హ్యాస్ టు బి డన్ స్టిల్ మోర్. ఇంకా ఇప్పుడిప్పుడే చేంజ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మనం కూడా ఇప్పుడు ఇంకా కొంచెం ఓపెన్ అప్ అయ్యి వీ షుడ్ ఆల్సో బీ ఏబుల్ టు టేక్ అప్ డిఫరెంట్ రోల్స్ అండ్ కమర్షియల్ వాల్యూస్కి లైక్ సూటబుల్ అయ్యేలాంటి రోల్స్ కూడా మనం తీసుకోవడానికి రెడీగా ఉంటే డెఫినెట్లీ దేర్ ఆర్ ఆపర్చునిటీస్.